హమాస్ రాజకీయ విభాగం అధిపతిగా యహ్యా సిన్వార్ నియమితులయ్యారు. స్వతంత్ర పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియే జూలై 31న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా యహ్యా సిన్వార్ కొనసాగనున్నారని హమాస్ మంగళవారం ప్రకటించింది. హమాస్లో ప్రముఖ వ్యక్తి అయిన సిన్వార్ 2017 నుండి గాజా గ్రూపులో కొనసాగుతున్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడికి పాల్పడిన హమాస్ బృందంలో సిన్వార్ కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్ గాజాపై అమానుష దాడులకు తెగబడుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడిలో సుమారు 40,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. 1989లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరియు పాలస్తీనియన్ భాగస్వాములుగా ఆరోపించిన 4 కిడ్నాప్, హత్య కేసుల్లో ఇజ్రాయెల్ అరెస్టు చేసి విచారించింది. అతనికి 4 జీవిత ఖైదు శిక్షలు విధించింది. 2011లో అపహరణకు గురైన ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్ కోసం 1000 మంది ఖైదీలను విడుదల చేయాలన్న షరతులో భాగంగా సిన్వార్ విడుదలయ్యాడు. అప్పటి వరకు 22 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు.